తాతయ్య, నేను ఇప్పుడు నీ జీవిత చరిత్రను ఆల్మోస్ట్ 80 సంవత్సరాల వరకు మీరు చాలా కార్యక్రమాలు చాలా చేశారు. మీ వల్ల చాలామంది బాగా జీవించారు. సో నాకు మీ జీవిత చరిత్ర, మీరు ఎలా బతికారు, ఎలా పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎంత చదువుకున్నారు, ఎంతమందితో మీరు స్నేహం చేశారు అని నాకు తెలుసుకోవాలని ఉంది. సో దానికి తగ్గట్టుగా మిమ్మల్ని వీడియో తీస్తున్నాను నేను. సో తాతయ్య, మీరు ఒకసారి మీ ఫస్ట్ ఎప్పుడు పుట్టారు, మీ అమ్మా నాన్న పేర్లు నాకు ఒకసారి చెప్తారని అనుకుంటున్నాను. చెప్పనా? 1942 కృష్ణాష్టమి రోజున పుట్టాను. అందుకే నా పేరు వంగా కృష్ణ అని పేరు పెట్టారు. ఓకే, పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి నేను విజయవాడలోనే పొలగంపాడులోనే మండూరులోనే ఉన్నాను. కానీ నాకు చదువు సంజులు ఏమీ లేవు. నా తండ్రి గారు కూడా చదివించలేదు, నన్ను బడికి పంపించలేదు. సరే, అట్లాగే ఆవులు ఒక 20 ఆవులు ఉండేవి, ఒక 3 గేదెలు ఉండేవి. ఆ గేదెలని ఆవుల్ని చూసుకుంటూ, ఆ గొడ్ల కాడ ఉంటూ, ఆ పని చేసుకుంటూ అలాగే ఉన్నాను, జీవించి అలా ఉంటూ ఉండగానే 1957లో పని నేర్చుకోవటానికి. అంటే మీ అమ్మా నాన్న పేర్లు? మా అమ్మ పేరు కోటమ్మ, మా నాన్నగారి పేరు కనకాద్రి. ఆ కనకాద్రి గారి పేరు మీరు గుర్తుంచుకొని మీ చిన్న అబ్బాయి గారికి పెట్టారు. మరి మీ అన్నదమ్ములు? మా పెద్ద అన్నయ్య గంగరాజు గారు. మీ అన్నదమ్ములు అక్క చెల్లెలతోనే మీరు 10 సంవత్సరాలు అక్కడే? మా పెద్ద అన్నయ్య పేరు గంగరాజు గారు, మా 2వ అన్నయ్య పేరు సీతారామయ్య, 3వ అన్నయ్య పేరు సత్యనారాయణ, 4వ అన్నయ్య పేరు ఈర్రాజు. మళ్ళీ ఈర్రాజు తర్వాత మా అక్క మహాలక్ష్మి తర్వాత నా చెల్లెలు సామ్రాజ్యం. అదే సంగతి. అయితే సామ్రాజ్యం తర్వాత ఇట్లాగే జీవిస్తూ వ్యవసాయం చేసుకుంటూ, వ్యవసాయం పనులు చేతైనంత వరకు వ్యవసాయ పనులు చేసుకుంటా చిన్నవాడిగానే. అలాగే నాకు 17 ఏళ్ళు వయసు వచ్చేదాకా విజయవాడలోనే మండూరులోనే ఉన్నాను. మండూరు నుంచి మెకానిక్ పని. మండూరులో ఉన్నంతకాలం మీరు ఫస్ట్ నుంచి బాగా ఉన్నత స్థాయి కుటుంబంలోనే పుట్టారా? మీరు బాగా పేద కుటుంబమా? పేద కుటుంబంలోనే. మరి పేద కుటుంబం అంటే ఆల్మోస్ట్ మీకు 10 మంది సంతానం ఉన్నారు. మరి తినడానికి అందరూ కష్టపడేవాళ్ళు? అందరూ కష్టపడేవాళ్ళమే, అందరం పని చేసేవాళ్ళమే. చిన్నప్పటి నుంచి అందరం పని చేసేవాళ్ళమే. చిన్నప్పుడు నాకు 5 ఏళ్ళ పిల్లడప్పుడు గేదె కాడికి పంపించారు. గొడ్డను కాసాను. అలా పెరిగాను 17 ఏళ్ళు వయసు వచ్చేదాకా. మరి మీరు 17 సంవత్సరాల దాకా అక్కడ పెరిగారు. అన్నదమ్ములతో సంబంధం ఎలా ఉండేది? అందరూ బాగా ఉండేది. మా పెద్ద అన్నయ్య అంటే మాకు చాలా ప్రేమ. మా 2వ అన్నయ్య అంటే కొంచెం కోపిష్టి. మమ్మల్ని బాగా భయపెడుతూ, మమ్మల్ని ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని చర్య తీసుకుంటూ, అవసరం వస్తే 4 దెబ్బలు వేసుకుంటూ కూడా. మా చిన్న అన్నయ్య అంటే అందరికీ భయం. ఆయన పేరు వంగా సీతారామయ్య, 2వ ఆయన వంగా సత్యనారాయణ, 3వ ఆయన ఈర్రాజు వంగా సత్యనారాయణ. వాళ్ళు కూడా మీతో పాటు వాళ్ళతో పాటుగా బాగానే ఉన్నాం. మీ నాన్నగారితో మీకు సాన్నిహిత్యం ఎలా ఉండేది? మా నాన్నగారు చాలా మంచివాడు. మా నాన్నగారు మా 2వ అన్నయ్య ఏదైనా మేము తప్పు చేస్తే, మా 2వ అన్నయ్య ఏదైనా కొడతానికి వస్తే మా నాన్నగారు వచ్చి మమ్మల్ని పైకి ఎత్తి కింద కూదేసి చంపేశారు. లంజా కొడుకుని పని రచేత ఎవరికి 4 రోజులకి వెళ్ళబాడు అని అలా సమాధానించేవాడు మా 2వ అన్నయ్య. మా 3వ అన్నయ్య 4వ అన్నయ్య వాళ్ళు మట్టుకు ఏమనేవాళ్ళు కాదు, బాగా ఉండడం. 2వ అన్నయ్య 3వ అన్నయ్య అనకంటే పేర్లు చెప్పండి. వంగ సత్యనారాయణ గారు మిమ్మల్ని బాగా జాగ్రత్తగా పెంచేవాళ్ళు, మిమ్మల్ని తప్పుదో పట్టకుండా. వాళ్ళు ఎవరు కాదు. మా పెద్ద అన్నయ్య పేరు ఆయన పేరు గంగరాజు గారు. ఆయన ధర్మరాజు వంశంలో పుట్టినోడు లాగా ఉండేవాడు. అంత బాగా చూసేవాడు మమ్మల్ని. ఏనాడు చీపురు పెట్టి దెబ్బ కొడతాం కానీ, మా అమ్మాయి అంటే ఇచ్చుకుంటాం కానీ, కోపం కానీ ఏమి ఉండేది కాదు. ధర్మరాజు ఆయనకి దండం పెట్టచ్చు, అంత గొప్పవాడు మా పెద్ద అన్నయ్య. 2వ అన్నయ్య కోపిస్తూ మమ్మల్ని భయపెడతా ఉండేవాడు, కోపడతా ఉండేవాడు, అవసరం వస్తే కొడతా ఉండేవాడు.
తిడతా ఉండాడు. మా నాలుగు అన్నయ్య కూడా చాలా ప్రేమే, ఐదు అన్నయ్య కూడా ప్రేమే, బాగానే చూసేవాళ్ళు, అందరూ బాగానే ఉన్నారు. ఇక అక్కడి నుంచి నేను విజయవాడ బయలుదేరి కొద్ది వయసు వచ్చాక నాకు 18 ఏళ్ల వయసులో విజయవాడ వెళ్ళా. విజయవాడ మా చిన్నాన్నగారి దగ్గర, ఆయన లారీ డ్రైవర్, ఆయన దగ్గర వెళ్ళి అక్కడ ఉంటూ మా అక్క దగ్గర ఉంటూ, మా అక్క కూడా విజయవాడ, మా అక్క దగ్గర ఉంటూ పని నేర్చుకున్నాను. పని నేర్చుకుని నేను బాగా ఇది అయిపోయి అక్కడ కోపిస్ట్ తరం వచ్చి కోపాలు ఎక్కువ ఉండింది నాకు. ప్రతి వాడిని డ్రైవర్ని, క్లీనర్ని, అందరిని, నా తోటి వర్కర్లు అందరినీ విపరీతంగా కొట్టేవాడిని. ఎందుకని? ఏదో చిన్న చిన్న ఆటగాడ. ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడు, ఇక్కడ కొంచెం తేడా వస్తుంది మరి. పర్లేదు. డ్రైవర్ ఉండేవాడు, ఆ డ్రైవర్ దగ్గర కేంద్ర చేసేటప్పుడు ఆ డ్రైవర్ వాడు లవడాగా నీళ్ళు ఇవ్వాలని తెలదా అనేవాడు. కోపం వస్తుందా రాదా? లవడాగా నీళ్ళు ఇవ్వాలంటాడు. మర్యాదగా డ్రైవర్ గారు కొంచెం అదే నీళ్ళు తెచ్చిపెట్టు అంటే తెచ్చిచ్చేవాడిని. అలా కూడా లవడా నీళ్ళు అంటే కోపం రాదా? కోపం వచ్చేది. ఆ నీవు ఇల్లు ఒక్క తన్నుదానివ్వండి, తన్ని తింటే తగదు మా ఇద్దరికి. నువ్వు పనికిరావు ఇక్కడ పనికిరావు అని నన్ను మళ్ళీ మొండూరు పంపించారు. అంటే మళ్ళీ 17వ సంవత్సరంలో మీరు విజయవాడ వెళ్ళి మళ్ళీ 18 సంవత్సరాలు వెనక్కి వచ్చేసారు. 2 సంవత్సరాలు ఉన్నా అక్కడ. 19 సంవత్సరాలు వెనక్కి వచ్చేసారు. 2 సంవత్సరంలో విజయవాడ మొండూరు పంపించేశారు. మొండూరులో మళ్ళీ వ్యవసాయం, మళ్ళీ అన్నదమ్ములతో వ్యవసాయం మంచి చెట్లా చేస్తూ అన్నదమ్ములు అందరూ కలిసి మీరు ఉమ్మడి వ్యవసాయం చేసుకుంటూ అలాగే ఉండి 1957లో పెళ్లి కుదిరింది నాకు అప్పుడు 19 ఏళ్ల వయసు. మరి మీరు విజయవాడ నుంచి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మీ అన్నదమ్ములు ఏంట్రా చేయలేకుండా వచ్చేసావా అని ఏమన్నా అనడం జరిగిందా, లేకపోతే బాగా చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటలేదు, బాగానే చూడలేదు కానీ బాగా చూసారని చెప్పుకుంటున్నాను. బాగానే చూశారు, పెళ్లి పురమాయించారు. నాకు 1900 పర్లేదు చెప్పండి. 1 సంవత్సరం 19 సంవత్సరాలు వచ్చిన తర్వాత 19 సంవత్సరాల్లో పెళ్లి చేశారు. మీ పెళ్లి కారకుడు ఎవరు? మీ పెళ్లి సంబంధం చూసి పెళ్లి కారకుడు చూసింది కొమ్మర స్వామయ్య. కొమ్మర స్వామయ్య చుట్టాలు ఏపూరులో చుట్టాలు ఉన్నారు. ఏ ఊర్లో ఈ చుట్టాలతో స్నేహం కలుపుకొని ఈ మొండూరులో ఏమైనా సంబంధాలు ఉన్నాయంటే అప్పుడు నాకు తమిళ సంబంధం మాట్లాడి తమిళ సంబంధం మా చిన్నమాయ నాకు పెళ్లికి పోనుకొని చేశాడు. చేసినప్పుడు బళ్ళు కట్టుకొని వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని మొండూరు వచ్చాం. మొండూరు వచ్చాక ఇంక ఎలా బతకాలా అనే ఆలోచన అప్పుడు వచ్చింది నాకు. పెళ్లి చేసుకున్న మీ భార్య గారి పేరు సరోజిని. పెళ్లి చేసుకుని మొండూరు వచ్చాక ఏం చెయ్యాలా, నాకు పిల్లలు పుడతారు కదా, అలా ఎలా బతికిస్తాలా అనే అవకాశం నాకు వచ్చింది, అనుభవం వచ్చింది. అప్పుడు నేను విజయవాడ వెళ్ళిపోయి నేను నేర్చుకున్న పని ఉంది కదా, అక్కడే కష్టపడి అక్కడే ఇది చేయాలని విజయవాడ వెళ్ళిపోయి మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాను. అంటే విజయవాడ ఎప్పుడు వెళ్ళిపోయానంటే 1953లో వెళ్ళిపోయాను. ఇప్పుడు మీ అన్నదమ్ములతో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. పెళ్ళయిన తర్వాత మళ్ళీ మీరు మీ పిల్లల సంతానం కోసం కొంచెం ఎక్కువగా మంచిగా బాగా ఉండాలి, మా పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో మంచిగా బ్రతకాలని వెళ్ళాను. అప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు పాత స్నేహితులనే కలిశారా? అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పాత స్నేహితులనే కలిశాను. కలిసి వాళ్ళతో బాగా ఉండి బాగా మంది ఎట్టా బతకాలో నేర్చుకుని ఎవరి దగ్గర ఎంత బాగా ఉండాలో అలా ఉండి పని నేర్చుకున్నాను. అప్పుడు మీరు భార్యతో సహా వెళ్ళిపోయారా విజయవాడ? భార్యతో సహానే వెళ్ళిపోయి ఎక్కడ ఉండేవాళ్ళు మరి విజయవాడలో? విజయవాడలో పక్కన అద్దెకుండేవాడిని. అలా మన ఇంట్లో మనం చుట్టింట్లో అద్దెకున్నాం. అద్దెంట్లో ఉన్నాం. తర్వాత మళ్ళీ చెన్నై తలం కొనుక్కొని చెన్నై ఇల్లు కట్టుకున్నారు. అక్కడ పోలకంపాడులోని ఇల్లు కట్టుకొని. పోలకంపాడులో ఎక్కడ? చిన్న ఇల్లు అంటే పైన కొండ దగ్గర పాత ఇల్లు మేము ఉన్నాం. అదే పాత ఇల్లు, కాలిపోయిన ఇల్లు. అక్కడ మీరు ఫస్ట్ ఉన్నాం. ఆ ఇంట్లో ఉంటూనే నలుగురితో మంచిగా ఉంటూ మెల్లిగా డ్రైవర్ అయ్యాను. 1900 అక్కడ
తేడా వచ్చింది. 1980 నాకు లైసెన్స్ ఎప్పుడు వచ్చిందో కూడా చెప్తాను రా. 1980 చిచి. నా లైసెన్స్ ఎప్పుడు వచ్చిందిరా. తర్వాత ఈ మెకానిక్ పని నేర్చుకున్నాను, లారీ తోలతో నేర్చుకున్నాను. లారీ తోలతో నేర్చుకుని నాకు లైసెన్స్ వచ్చింది. మీరు అప్పట్లో ముఠా పని కూడా చేశారని ఒక ఆ ముఠా పని కూడా చేశా. ఎప్పుడు అది? అది 53లోనే. అంటే మీరు 17 సంవత్సరాలు అప్పుడు వెళ్ళినప్పుడు? నా 17 సంవత్సరాలు వెళ్ళినప్పుడు 17 సంవత్సరాలు తర్వాత పెళ్ళయ్యాక ముఠా పని చేశారు. ముఠా పని చేశాను. అంటే మీరు అనుకోలేదా, నేను ఇక్కడ మా అన్నయ్యలు అందరూ వ్యవసాయం చేసుకుంటా చక్కగా బతుకుతున్నారు, ఇక్కడికి వచ్చి నేను మూటలు మోసుకున్నాక నాకు ఎందుకు కర్మ అని చెప్పి మీరు వెనక్కి వెళ్ళిపోవాలని ఎప్పుడు అనుకోలేదా? వెనక్కి వెళ్ళిపోవాలి అక్కడ కానీ ఇక్కడే ₹1 మిగులుద్దని ఇక్కడే కష్టపడ్డాను కానీ కలిసి రాలా. ఆ పని మనకు కలిసి రాలా. ఇక పాత పని మోటారు పని మనకు తెలుసు కదా, మోటార్ పని నేర్చుకుందామని మోటార్ పనిలోకి వెళ్ళిపోయా. మోటార్ పనిలోకి వెళ్ళిపోయి మళ్ళీ మా అందరితో మంచిగా ఉంటూ ఉద్యోగం సంపాదించుకున్నా. అప్పుడు నా జీతం ₹25. ఉద్యోగం అంటే క్లీనర్ ఉద్యోగం, ₹25 జీతం. ఆ ఉద్యోగంలో చేరా. ₹25 నుంచి మా ఓనర్ మంచితనం వల్ల దీనివల్ల నాకు ₹40 జీతంలో వెళ్ళిపోయా. ₹45 జీతం? 40 ₹25 నుంచి ₹40 వెళ్ళడం అంటే కొంచెం బాగా పని చేస్తే కానీ వెళ్ళరు. మంచి పేరు వచ్చి బాగా పని చేస్తానని మంచి పేరు వచ్చి నేను అక్కడ మళ్ళీ ₹40 జీతంలోకి వెళ్ళా. ₹40 జీతంలో వెళ్ళాక మా ఓనర్ పేరు తీసుకొచ్చారు. ఆయన కృష్ణమూర్తి గారు, ఆయన దేవుళ్ళు అంటాడు. కృష్ణమూర్తి గారు దేవుళ్ళు అంటాడు. ఆయనే నన్ను పిలిచి దాంతో సంతకాలు అవి చేయించుకుని నాకు లైసెన్స్ పెట్టి నా లైసెన్స్ ఆయనే ఇప్పించాడు. ఆయన డబ్బులతోనే ఇప్పించాడు, ₹10 ఖర్చు లేదు. ఆయనతోనే నాకు లైసెన్స్ ఇప్పించి నన్ను క్లియర్గా బాగా చూసుకున్నాడు. ఆయన దగ్గర నేను చాలా కష్టపడ్డాను. నా లైసెన్స్ ఏవి అయ్యేదాకా ఇక ఆయన దగ్గరే కష్టపడ్డా. నా లైసెన్స్ ఏవి అయ్యాక ఆ రోజుల్లో అనుకున్నారా మీరు ఇంతమంది ఇన్ని లారీలు కొంటారని, ఇంత సంపాదిస్తారని? అస్సలు అనుకోలేదు. ఇంతమందిని అస్సలు అనుకోలేదు. ఏదో పట్టదెబ్బల కోసం వెళ్ళాను, ఏదో బతుకుతున్నాను అనుకున్నాను కానీ ఇంత సంపాదిస్తాను, ఇంత ఇదిలోకి వస్తానని అనుకోవాలి. అప్పుడు ఆయన లైసెన్స్ తెచ్చిచ్చాక నేను డ్రైవర్ చేరి తర్వాత ఇక అక్కడ ఇక్కడ బయట ఉద్యోగాలు చేసుకుంటూ. అప్పటికి మీకు ఎన్ని సంవత్సరాలు? ఇక అప్పుడు సంవత్సరాలు గుర్తులేదు. ఇక అక్కడి నుంచి వరుసనే ఇక పెరిగినాయి. అంటే అప్పటికి సంతానం వచ్చిందా? సంతానం రాలా. ఇంకా అప్పటికి సంతానం రాలా. సరే పోయిన కడుపులు కూడా చెప్పొచ్చా? చెప్పొచ్చు. 1963 63లోనూ మగపిల్లడు పుట్టి చచ్చిపోయాడు. బాధేసింది, బాగా 67లో మగ పిల్లడు చచ్చిపోయాడు. అప్పుడు మళ్ళీ బాధ. సరే సంతానం కూడా లేదని చెప్పి ఒక డాక్టర్ దగ్గర చిన్న వైద్యం చేయించుకున్నాం. వైద్యం చేసుకుంటే అప్పుడు మగపిల్లడు పుట్టాడు. ఆడి సత్యనారాయణ. సంతోషం మగపిల్లడు పుట్టాడు. ఆడి పేరు సత్యనారాయణ అని పేరు పెట్టుకున్నా. నేను సత్యనారాయణ స్వామి భక్తుడి. 74లో పుట్టాడు. సత్యనారాయణ స్వామి భక్తుడిని, ఆయనే నమ్ముకున్నాను. ఆయన పేరే మోటార్ సర్వీస్ నడిపాను. ఆయన పేరు మీదగానే ఉండేవాడిని. అవసరం వస్తే లారీ వేసుకుని ప్రతి సంవత్సరం అన్నవరం వెళ్ళేవాడు. మేము కూడా వచ్చాం. అప్పుడు మీ తర్వాత వచ్చారు. తర్వాత ఎప్పుడు తీసుకెళ్ళినా వచ్చేవాళ్ళం మేము కూడా. అలా కుదురుగా. కానీ లారీ కొనేటప్పుడు కూడా అనంతకృష్ణ గారు, మా బావమరిది అనంతకృష్ణ గారు. ఇది మీరు సంతానం తర్వాత లారీ కొనటం మొదలు పెట్టారా, సంతానానికి ముందే లారీ కొనారా? సంతానం కలగెక్కడమే నేను ఇది ఓనర్. అప్పటికి సంతానం లేదు. అప్పటికి ఒక పిల్లడు చచ్చిపోయాడు. ఇది మోటార్ ఫీల్డ్లోకి వెళ్ళి 2వ పిల్లడు కట్టుకుని పడ్డాడు కానీ ఆడు కూడా పుట్టగానే చచ్చిపోయాడు. ఇక 3వడు 74లో 74 జనవరి 24వ తారీఖున ఒక మగపిల్లడు పుట్టాడు. అయితే మీరు ఫస్ట్ సారి ఓనర్ అవ్వడం చాలా కష్టం. మీరు డ్రైవర్ అవ్వటం చాలామంది నేను చూస్తున్నాను, క్లీనర్ అవుతారు, డ్రైవర్ అవుతారు, అక్కడితో వాళ్ళది
అయిపోద్ది. కానీ మీరు డ్రైవర్ నుంచి ఓనర్ కూడా అయ్యారు ఆ రోజుల్లో. ఆ, అక్కడ జరిగిన సంఘటన ఏమన్నా ఉందా? ఎలా బాగా ఉంది. ఉమ్, అప్పుడు అనంత నారాయణ గారు ద్వారాగా డబ్బులు తీసుకుని ఆయన మనకి కృష్ణా జిల్లా తిరుగూరులో సంకాయాలయ్య గారు మాకు డబ్బులు పెట్టుబడి పెట్టి మాకు 13,500 ఇచ్చాడు. ఆ 13,500 తీసుకుని విజయవాడ వచ్చి విజయవాడలో ప్రేమ్సన్ బండారి మద్రాసు ప్రేమ్సన్ బండారి దగ్గర ఫైనాన్స్ తీసుకుని లారీ కొనుక్కున్నాను. ఎప్పుడు కొన్నాను? 71లో లారీ కొన్నాను. అంతకుముందు మీరు లారీ కొనడానికి ప్రయత్నాలు చేయలేదా? అంతకుముందు చేయలేదు. అప్పుడే చేశాక లారీ కొనుక్కున్నాం. ఎవరైనా మీతో కలిసి లారీ కొనుక్కుందామని కూడా రాలేదా? వచ్చారు కానీ ఇక అన్ని వద్దు అవలేదు. ఓకే. మాలక్ష్యం గారు మేము కొనుక్కున్నాం కానీ వాళ్ళు రాలా, వాళ్ళు మమ్మల్ని కలుపుకోరా. సరే 71లో లారీ కొనుక్కున్నాం. నెంబర్ ఏమైనా గుర్తుందా? ఏఏకే 576. ఓకే. ఏఏకే 576 అనే లారీ కొనుక్కున్నాం. అన్నీ మర్చిపోయారు కానీ ఈ నెంబర్ గుర్తుంచుకోవడానికి కారణం ఏంటి? అది ఫస్ట్ బండి కాబట్టి గుర్తుపెట్టుకున్నారు. ఫస్ట్ లారీ కొనడానికి ముందు మెయిన్ లారీ కాబట్టి గుర్తుపెట్టు. తర్వాత చాలా లారీలు కొన్నా కానీ గుర్తులేదు. ఒక్క లారీ నెంబర్ కూడా గుర్తులేదు. ఏఏకే 576 గుర్తు. ఆ తర్వాత ఎన్నో లారీలు కొన్నాను. ఆర్టీసీ బస్సులు పాడాను. బస్సులు పాడి లారీలు కట్టించాను, లారీలు క్యాబిన్లు కట్టించాను. అలా లారీలు తిప్పాను. ఈ రోజు కొత్త శాసులు కూడా చాలా జనం సిలవాసాయిలు కూడా కొత్త శాసులు తీసుకొచ్చాయి. అక్కడ రేట్ తక్కువ సిలవాసాలు. అక్కడ బుక్ చేసి తీసుకొచ్చా. అవి బాడీ క్యాబిన్ కట్టించి కొన్నాళ్ళు తిప్పా. 1987లో మళ్ళీ ఇటు పాండిచేరి వెళ్ళి బళ్ళు తీసుకొచ్చి బాడీ క్యాబిన్లు కట్టించి అవి తిప్పా. అలా తిప్పి ఇలా తిప్పి 1, 2, 3 అట్ట 10 లారీలు కొన్నా. 10 లారీలు కొని 10 మందికి దాన్ని ఏమంటారో తెలియదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చా. నా దగ్గర 85 మంది పనిచేసేవాళ్ళు. 85 మంది అంటే మాటలు కాదు. ఆ రోజుల్లో ఒక్కడికి సంస్థానం అంతా 85 మందికి నా చేతి కింద జీతాలు ఇచ్చి 85 మందికి జీతాలు ఇచ్చి ఫస్ట్ తారీఖు అప్పటి నుంచి 5వ తారీఖు లోపల మొత్తం పేమెంట్ ఇచ్చేసేవాడిని. అందరికీ జీతాలు ఇచ్చి అలా చేశా. మీరు ఇందాక నెంబర్ అంటే నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. మీరు నెంబర్ మీద బాగా పర్టికులర్గా ఉంటారని, మీకు కావాల్సిన నెంబర్ కోసం కొంత డబ్బు అయినా మీరు కట్టి తీసుకుంటారని విన్నా నేను. కరెక్టే. ఎందుకని అలా? అది ఒక నమ్మకం నెంబర్లో ఉంటుంది. ఇప్పుడు మనకి సరి అంకెలు బేస్ అంకెలు అని ఉంటాయి కదా, ఆ నెంబర్ల కోసం చూసేవాడిని. మంచి నెంబర్లు చూసేవాడి. లాస్ట్లో 9 రావాలి. ఫస్ట్ మొదలు పెట్టిన అంకి తక్కువ ఉండాలి, లాస్ట్ టైంకి మనం వెళ్ళిన కొద్దికి పెరగాలి. అలా పెరిగితేనే మనకి ఇదైతే. అందుకని ఏ బండి వచ్చినా లాస్ట్ అంకెలు పెరిగేలాగా చూసుకున్నాండి. ఫస్ట్ అంకెలు 4 వచ్చింది అనుకో, అట్లా 5, 6, 7 అలా పెరుక్కుంటే అలా ఇల్లు కొద్దిగా అంకెలు పెరగాలి. అలా చూసేవాడిని. అలా చేసి లారీలు చూసుకొని లారీలు తిప్పి అందరికి జీతాలు చక్కరంగా ఇచ్చి వాళ్ళందరినీ పోషించి. జనరల్గా ఒక అతను ఏమన్నా బాగా పైకి వస్తున్నారంటే తనని ఎవరైనా పడగొడటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రజల్లో కొంతమంది. అలా మీకు ఎవరైనా మిమ్మల్ని పడగొట్టాలని? మాకు పడగొట్టాలని ఎవడో ట్రై చేయలేదు. మాకు పంతులు గారని నా బండి యాక్సిడెంట్ అయిపోయి నేను ఇది అయిపోతే బాగా చెడిపోయి కనీసం యాక్సిడెంట్ అయిన బండిని తీసుకొస్తానికి కూడా ₹10 లేని పరిస్థితుల్లో నన్ను మా బంకు పంతులు గారు పిలిచి నాకు ఆ రోజుల్లోనే 45,000 ఇచ్చి నన్ను బాగా రక్షించిన ఆయన మా పంతులు గారు అంటే బాగుంటుంది అని అయ్యగారు అని అంటారే ఉంటుంది. అయ్యగారు అని ఆయన దగ్గరే ఇది ఆయనతో స్నేహం చేసి ఆయనకి ఎన్నో మేలు నేను చేసి నాకెన్నో మేలు ఆయన చేసి ఆయన ద్వారా నేను పైకి వచ్చా. మేము ఫస్ట్ లారీ కొనేటప్పుడు అనంత నారాయణ గారి వాళ్ళ పైకి వచ్చా. తర్వాత ఏమో పంతులు గారు వాళ్ళ పైకి వచ్చా. లారీలు కొని 1, 2, 3, 4 గట్ట లారీలు. మీకు ఈ సమయం ఇలా జరుగుతున్నప్పుడు
మీ మనసుకి నేను బాగా అభివృద్ధి చెందుతున్నాను అని మీకు ఎప్పుడు అనిపించింది? ఇది డెవలప్ అవుతుంటే మీకు అనిపించింది అనుకుంటామే. ఇంకా మరి ఎక్కడి వరకు వెళ్దాం అనుకున్నారు? రాజకీయంగా వెళ్దాం అనుకున్నారా? రాజకీయంగా వెళ్దాం అనుకున్నాను, అది తర్వాత చెబుతా. రాజకీయంగా వెళ్దాం అనుకున్నాను. ఈ మండూరు పుట్టిన ఊళ్ళో భూములు కొనుక్కోవాలని పుట్టింది. లారీలు కొన్న తర్వాతే మీరు భూములు కొనడం స్టార్ట్ చేశారు? భూములు కొనడమే స్టార్ట్ చేశాను. భూములు కొనడం స్టార్ట్ చేసి భూములు కొనడం మొదలుపెట్టా. కొని 40 ఎకరాలు కొన్నా. 1, 2, 3 అట్టకు ఇంచులంచులుగా కొనుక్కుంటూ 40 ఎకరాల భూమి కొన్నా. 40 ఎకరాల భూమి కొంటే 40 ఎకరాల భూమి అట్లా కొంటా ఉండగానే ఇక్కడ లారీలు తిప్పుకుంటూ అక్కడ వ్యవసాయం చేయించుకుంటూ డెవలప్ అయ్యా. భూములు కొనాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? భూములు కొనాలని పుట్టిన ఊరిలో భూములు ఉంటే మంచిదని అక్కడ భూములు కొనడం. అది మీకు అనిపించిన ఆలోచన మీకు ఎవరైనా చెప్పడం జరిగింది? ఎవరో చెప్పలేదు, నాకు పుట్టిన ఆలోచనే. నేనే కోరుకున్నా. అది విషయం. మీకు అక్కడ మరి ఇక్కడ మీరు లారీలు తిప్పుతున్నప్పుడు మరి భూములు కొనడానికి భూములు చూసుకుంటానికి మీకు అక్కడ ముండూరులో సహాయం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ముండూరులో నా వల్ల సాయం అందరూ పొందారు కానీ నాకెవరూ సాయం చేయాలి. నా సాయం వల్ల ఇంకా చాలా మంది డెవలప్ అయ్యారు. అంతేగాని నా వల్ల ఒకళ్ళకి మేలే జరిగింది కానీ నా వల్ల ఒకళ్ళకి చెడు జరగల. అలా పైకి వచ్చి అలా చేసి అది చేశా. నా 1900 అయిపోయాక నాకు మోటార్ పిల్లలు పైకి వచ్చాక పిల్లల్ని చదివించుకుంటూ. పిల్లలు మీకు ఎంతమంది సంతానం కావాలనుకున్నారు మీరు? నాకు సంతానం కావాలనుకున్నా 4 పుట్టారు అంతే. 4 పేర్లు? పెద్దవాడి పేరు సత్యనారాయణ భక్తులు అని చెప్పాను కానీ పెద్దవాడి పేరు సత్యనారాయణ. నా లారీలు కూడా సత్యనారాయణ లారీ చదివించని పేర్లు పెట్టుకున్నా. అదే చెప్పుకున్నా. ఆ పేరు మీద పైకి వచ్చా. ఆ పేరు మీదే నేను ఆ దేవుడినే నమ్ముకున్నా. ఆ తర్వాత లారీలు కొంతమా. రెండో కుమారుడు పేరు? రెండో కుమారుడు దేవదాసు గారి పేరు అన్ని లారీల మీద మీరు పైన రాపించేవాళ్ళు పెద్ద అక్షరాలతో. దానికి కారణమే లేదుగా, సత్యనారాయణనే రాపించేవాడిని. ఇక ఏరే పేరు మార్చలా. సత్యనారాయణ లారీ సర్వీస్ అనే రాపించుకున్నాను. ఈ 2 పేర్లు చదవాలి. కొంతకాలం తర్వాత వంగ దేవదాస్ బాబు అని చెప్పేసి అవి మామూలుగా పిల్లల పుట్టాక పిల్లల పేర్లు ఉంటే బాగుంటుందని చెప్పి ఒక దాని మీద బుజ్జి అని, ఒక దాని మీద సంటి అని వాళ్ళ పేర్లు అలా రాపించుకున్నాను. ప్రేమతో రాయించుకున్నారు. పిల్లల పేరు. మూడో ఆయన దేవదాసు గారి పేరు దేవదాసు అని పెట్టడానికి కారణం ఏమైనా ఉందా? ఎందుకంటే సత్యనారాయణ గారి పేరు మీకు సత్యనారాయణ గారి స్వామి అని పెట్టున్నారు కదా. దేవదాసు గారి పేరు దేవదాసు అని పెట్టడానికి దేవదాసు గారి పేరు పెట్టుకోవడానికి ఒక ముండూరులోనే ఒక ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన పెట్టమంటే ఆయన పేరు పెట్టాడు కాబట్టి దేవదాసు అని పేరు పెట్టాడు. మూడో పేరు కనకాద్రి అని ఎందుకు పెట్టానంటే నా కన్న తండ్రి కాబట్టి నా తండ్రి పేరు పెట్టుకున్నాను. కన్న తండ్రి పేరు మరి ఫస్ట్ కుమారుడికి ఎందుకు పెట్టలేకపోయారంటే మూడో కుమారుడు వరకు ఎందుకు వెయిట్ చేశారు? ఎందుకు వెయిట్ చేశానంటే అప్పటికి పిల్లలందరూ పుట్టేసారు కదా, దేవుడికి మొక్కుకున్నారు కాబట్టి దేవుడి పేర్లు పెట్టారు. తర్వాత లాస్ట్ లో తండ్రి పేరు పెట్టుకున్నాను కనకాద్రి అని. మంచిగా అది విషయం. అది మరి ఎంత ఉన్నా ఇంట్లో కూతురు తిరగకపోతే లక్ష్మీదేవి లేనట్టుగా మీకు ఒక మంచి మహాలక్ష్మి పుట్టింది. ఆడపిల్ల పుట్టాలనుకున్నా, ఆడపిల్ల పుట్టాలనుకుని ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లకి కూడా బాగానే చేశాను, అన్నీ చేశాను, మంచి చేసేది అంతా బాగానే చూశాను. ఆడంతా బాగానే ఉంది. అది చదువులు, పిల్లల చదువులకి నాకు చదువు లేదు కదా ఫస్ట్ లో. నాకు చదువుపోతే నా పిల్లలకు చదువుకోవాలి కదా అని చెప్పి అందరి పిల్లల్ని మామూలుగా ఈదు బళ్ళలో పంపిస్తే నా పిల్లల్ని కాన్వెంట్లో పెట్టి చదివించారు. వాళ్ళు బాగా చదువుకోలేదు. వాళ్ళు బాగానే చదివారు. ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఆ తర్వాత కాడికి వ్యాపారం బిజినెస్లోకి దిగారు అంటే అక్కడ పిల్లలు డెవలప్ అవ్వలేకపోతున్నారు అని చెప్పి బిజినెస్లోకి దిగాం.
దిగి వ్యాపారాలు చేసుకుంటున్నారు. అక్కడ వ్యాపారాలు అన్నీ చేసుకుంటూనే మొండూరులో నేను 40 ఎకరం పొలం కొనుక్కున్నాను కదా అని చెప్పి నేను రిటైర్డ్ అయినట్టుగా భావించి లారీల ఫీల్డ్లోకి నేను అంతగా చేయలేనని చెప్పి మొండూరు వెళ్ళిపోయి అక్కడ మొండూరులో ఇల్లు కట్టుకుని మొండూరులో మా నాన్నగారు ఇచ్చిన తలంలో ఇల్లు కట్టుకుని అక్కడ డెవలప్ అయ్యా. డెవలప్ అయ్యి 40 ఎకరం పొలం కొనుక్కొని అక్కడ వ్యవసాయం మొదలుపెట్టాను. అది రాజకీయాల్లోకి వెళ్ళాలని ఎప్పుడైనా మీకు అనిపించిందా? రాజకీయాల్లోకి వెళ్ళాలని నాకు పెద్దగా అనిపించలేదు, కానీ నా స్నేహితులు పురక్షాయి వల్ల రాజకీయంలోకి వెళ్ళాను. రాజకీయంలోకి వెళ్ళి అక్కడ చేస్తూ మండలానికి వైస్ ప్రెసిడెంట్గా నేను ఎన్నికయ్యాను. మండలం వైస్ ప్రెసిడెంట్ చేశాను. తాడేపల్లి మండలం, తాడేపల్లి అడ్రస్ కరెక్ట్గా ఉండాలిగా. అవును. తాడేపల్లి మండలంలో నేను మండలం వైస్ ప్రెసిడెంట్గా ఒక 6 సంవత్సరాలు పనిచేశాను. ఇంకా అక్కడి నుంచి ఉండూరు వెళ్ళిపోయి వ్యవసాయం చేసి అక్కడ మామూలుగా వ్యవసాయం డెవలప్ చేసి. ఇన్ని సంవత్సరాల మీ జీవితంలో అటు లారీ ఫీల్డు, ఇటు వ్యవసాయ జీవితం, ఇటు రాజకీయ జీవితం, మీకు ఏ ఫీల్డ్ అంటే బాగా నచ్చింది? ఏ ఫీల్డ్లో ఉన్నప్పుడు మీరు నేను వంగకృష్ణగా బాగా పేరు తెచ్చుకున్నాను అనిపించింది? ఫస్ట్లోనే లారీలు తిప్పేటప్పుడే నాకు మంచి పేరు వచ్చింది. నేను మంచోడు, వంగకృష్ణ గారు చాలా మంచోడు అని పేరు వచ్చింది. అంతా బాగానే ఉంది. తర్వాత మొండూరు వెళ్ళిపోయాను. మోటార్ ఫీల్డ్ పిల్లలకి అప్పచెప్పి నేను మోటార్ ఫీల్డ్ మళ్ళీ వ్యవసాయంలోకి వెళ్ళిపోయా. వ్యవసాయం చేసుకుని అక్కడ ట్రాక్టర్ కొనుక్కొని ట్రాక్టర్ తిప్పుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ మళ్ళీ డెవలప్ చేశాను. అంటే వంగకృష్ణ గారు వ్యవసాయంగా ఒక పని చేశారు, లారీ ఫీల్డ్గా ఒక పని చేశారు, రాజకీయంగా ఒక పని చేశారు. ఈ మూడిట్లో వంగకృష్ణ గారికి మనసుకి ఏ ఫీల్డ్ బాగా నచ్చింది? 3 నచ్చబట్టి భూమి మీద కన్న ఊర్లో పొలాలు ఉండాలని చెప్పి ప్రేమతో భూములు కొన్నా. మోటార్ ఫీల్డ్ ఊర్లో రూపాయి సంపాదించుకోవడం కోసం మోటార్ ఫీల్డ్ చేశా. తర్వాత ఫైనల్గా ఆ వ్యవసాయంలో నాకు అనుభవం ఉంది కాబట్టి వ్యవసాయం కూడా నేను బాగా అనుభవశాలిని కాబట్టి బాగా వ్యవసాయం చేసి ఉండేవాడిని కాబట్టి నాకు 18 ఏళ్ళు వయసు వచ్చేదాకా వ్యవసాయంలో బాగా అనుభవం ఉంది కాబట్టి వ్యవసాయంలోకి వెళ్ళా. తర్వాత వ్యవసాయం చేశాను. మీ జీవితంలో ఎవరినైనా ఎక్కువగా బాధ పెట్టి అరే అలా బాధ పెట్టకుండా ఉండాల్సిందేమో అనే సంఘటన ఏమన్నా ఉందా? బాధ నేను ఎవరిని బాధ పెట్టలేదు. అందుతో మంచిగా కోరా. మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టడం అనే సంఘటన? ఎవడో బాధ పెట్టలేదు. అత్యంత సంతోషకరమైన సంఘటన ఏమన్నా ఉందా మీ జీవితంలో? అత్యంత సంతోషం పిల్లలు పుట్టినప్పుడే. పిల్లలు పుట్టినప్పుడు మీరు రానున్న తరాలకి, మనవళ్ళకి, మునిమనవళ్ళకి, వంగకృష్ణ గారి ఫ్యామిలీకి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? దానికి నేనేం చెప్తాను, నేను పిల్లల వృద్ధిలోకి రావాలి, పైకి రావాలని. ఒక ఆడపిల్ల ఏమో పెద్దోడికి ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లడు. రెండోడికి ఒకటే ఆడపిల్ల, మూడోడికి ఒకటే ఆడపిల్ల. ఇక అంతే. ఇక వాళ్ళు బాగా పైకి రావాలా, వాళ్ళు బాగా వృద్ధిలోకి రావాలా, వాళ్ళు బాగా చదువుకోవాలా, వాళ్ళు బాగా ఉద్యోగం చేయాలని ఉంటుంది. అంతేగా. ఇక అంతకని ఎక్కువ ఉంటుంది నాకు. వాళ్ళు ఉద్యోగాలు బాగా చేసుకో, ఈ వ్యాపారం బాగా చేసుకోవాలి అని ఉంటుంది. ఇంకంతకని మీ ప్రేమ ముగ్గురు కొడుకులకి సమానంగా పంచారా? ముగ్గురు కొడుకులు సమానమే. నాకు 4 కళ్ళు, 4 పిల్లలు, ఆడపిల్లతో సహా నాకు 4 పిల్లలు. నాకు 4 పిల్లలు ఒకటి. ఇందులో ఒక కన్ను మంచిది, ఒక పిల్లడు మంచోడు, ఒక పిల్లడు చెడ్డోడు అని ఏమీ లేదు. 4 పిల్లలు, రత్నాలు లాంటి పిల్లలు. 4 పిల్లలు రత్న. నన్ను కూడా అలాగే చూశారు, నేను కూడా అలాగే చేసి పెంచాను. మీరు ఇంత కష్టపడి ఇంత సంపాదన కానీ, ఇంత పేరుని కానీ, ఇంత సంస్థానాన్ని కానీ పిల్లలకి అప్పచెప్పినప్పుడు మీకు ఇంత పెద్ద వయసు వచ్చినప్పుడు ఇంత బాగా చూసుకుంటారని మీరు అనుకున్నారా? అప్పుడు నా పిల్లలు నన్ను బాగా చూసుకుంటారని అనుకున్నాను. ఇప్పటికీ నన్ను బాగానే చూసుకుంటున్నారు కాబట్టి లోటు లేదు. ఆ రోజు అనుకున్నారా ఇంత బాగా చూసుకుంటారు నన్ను అని? చూసుకుంటారని అనుకున్నాను. బాగానే చూస్తున్నారు. ఇంకా మీకు ఏమన్నా చెప్పాలనుందా? ఇంకా చెప్పాలని ఉంటుంది. ఇక వాళ్ళ పిల్లలు బాగు చేస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తామే, కానీ ఇంకేముంటుంది నాకు. మీరు ఎప్పుడు అంటుంటారు ఇంత సంపాదించాను, ఇదంతా చేశానంటే పెళ్ళైన తర్వాతే సాధ్యం అయిందని. మరి మీ జీవితంలో అది ఇంత సంపాదించడానికి కారణం
నా భార్య అదృష్టం, నా భార్య ఇది వలన ఆమె పేరు నాకున్న ఆస్తిలో సగమేమో నా భార్య పేరు పెట్టాను, సగం ఆస్తి ఏమో నా పేరు ఉంచుకున్నాను. ఈ జీవితంలో మీరు మీ వెంట ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు సరోజిని మామ గారు మీతో ఉన్నారు. ఆమె గురించి 2 మాటలు, మిమ్మల్ని ఎలా చూసుకున్నారు, మీ సక్సెస్లో అవునా, ఎలా మీ సక్సెస్లో ఆమె ఒక్క వంతు ఏంటి? ఆమె నా భాగస్వామిగా ఉండి ఆమె కూడా కష్టపడింది, బాగా కష్టపడింది, బాగా పిల్లల బంధువులందరినీ కూడా బాగా చూసుకుంది, అందరికీ సాయం చేసింది, అందరూ బాగానే చేశారు. ఇంకెవరికైనా మీరు మీ సంతానం కాకుండా ఇంకెవరైనా పేర్లు ఎవరైనా బాగా ఉన్నారా వీళ్ళు బాగా మనవాళ్ళు అనుకునేవాళ్ళు మా అనేవాళ్ళు నేను కాకుండా నా తాలూకా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ ఉద్యోగాలు పెట్టించి వాళ్ళకి విద్య నేర్పించి చదువు సంధ్య లేకపోయినా వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చి డ్రైవర్లుగా చేసి అలా తీసుకొచ్చి పోషించి కొంతమందిని పైకి తీసుకొచ్చారు. చాలా వరకు తీసుకొచ్చారు. అందులో మా నాన్నగారు కూడా ఒకళ్ళు. మీ నాన్నగారు ఒకడే. ఏపూరు వాళ్ళు మొండూరు ఈ తమిళ వాళ్ళ కూడా తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకు కూడా సాయం చేసి వాళ్ళ పిల్లలు కూడా వృద్ధి చేసి వాళ్ళు కూడా ప్రయోజనం చేసేది దాంట్లో బాగా చేశాను. ఇప్పటికీ మీ అన్నదమ్ముల పిల్లలు మీతో బాగానే ఉంటారా? మా అన్నదమ్ముల పిల్లలందరూ నాతో బాగానే ఉంటారు. అందరూ బాగా చూసుకుంటారు. బాగానే ఉంటారు. వాళ్ళందరిలో ఎవరైనా మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? అందరికన్నా బాగా నచ్చిన వాళ్ళు అంటే ప్రభు అంటే ఇష్టం, బాగా ఇష్టం. ప్రభు అని పేరు, ఆవిడంటే బాగా ఇష్టం. తర్వాత కూడా పిల్లలందరూ కూడా ఇష్టమే. సత్య గారు వేణు అంటే మా పెద్దన్నయ్య కొడుకు వేణు అంటే కూడా బాగా ఇష్టం. ఆయన కూడా మోటార్ ఫీల్డ్లోనే యాక్సిడెంట్లో పోయాడు. ఆయన కూడా ఇష్టమే. అందరూ ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఇష్టమే. బాగానే చేశారు. నానమ్మ తరపు చుట్టాలను కూడా మీరు బాగా చూసుకోవడం జరిగిందని విన్నాను. నానమ్మ తరపు చుట్టాలు ఎవరు? మా అమ్మమ్మ మమ్మల్ని పెంచింది. నానమ్మ తరపు అంటే మీ భార్య గారి తరపున చుట్టాలను కూడా మీరు దగ్గర తీసుకొని పెద్ద మనసు చేసుకొని చూశారని విన్నాను. వాళ్ళ గురించి ఏమన్నా? మరి అప్పారావు అంటే మరి అప్పారావు తల్లిదండ్రులు చచ్చిపోతే ఆయన తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకుని ఆయన చేశానా. తర్వాత మీ నాన్నలు కూడా ఇది చేస్తే వీళ్ళకి ఇది చేశానా. అందరినీ బాగానే చూసా. పేర్లు సూర్యం, అప్పారావు ఫస్ట్ అప్పారావుని తీసుకొచ్చి దాని ఇంట్లో పెట్టుకుని నేనే చేసి పెళ్లి కూడా చేసి ఆ అప్పారావుని పైకి తీసుకొచ్చిన దాంట్లో కూడా కష్టపడ్డాను. తర్వాత ఏమో సూర్యము, తర్వాత ఏమో నాగరాజు, వీళ్ళని కూడా బాగానే చూశాను. నా భార్య తరపులైన ఈ రంగమాలను కూడా బాగానే చూశాను. అందరినీ బాగానే చూసాను. మరి మీ పిల్లలకి ఎప్పుడు చెప్పారు నా భార్య అమ్మ తరపులను కూడా బాగా చూసుకోవాలి, మంచిగా ఉండాలని? నా పిల్లలకి చెప్పేది ఏమంటే వాళ్ళే చూసుకుంటే, మా అన్నయ్య మా తమ్ముడు వాళ్ళే చూసుకుంటే, ఇప్పుడు సూర్య ఉన్నాడు బాగా చూసుకోరా సూర్య తమ్ముడు నేను చెప్పాలా? వాళ్ళ అన్నదమ్ములే కదా. మా అన్నయ్య మా తమ్ముడైనా అందరూ బాగానే ఉండేవాళ్ళు. ఎందుకంటే చుట్టరికాలు ఎప్పుడు కూడా నాన్న సైడ్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి, అమ్మ సైడ్ చాలా తక్కువగా ఉంటాయి. సో మీకేమనిపించింది తాతయ్య గారు ఈ ఫస్ట్ మీరు చేసుకున్నప్పుడు? తాతయ్య అంటే ఇష్టపూర్వకంగా చేసుకున్నారా? ఇష్టపూర్వకంగా చేసుకున్నారు. అప్పుడు మీకు తెలుసా నేను ఎంతమందికి సంతానాన్ని ఇస్తానని, ఎంత పేరు తెచ్చుకుంటానని? ఏమన్నా కలగన్నారా కొద్దిగా? ఏమన్నా? నాకు తెలుసులేదయ్యా. ఇంకేంటి చెప్పు. చెప్తానయ్యా. తాతయ్య గారు నేను బాగా చూసుకున్నారా మా అమ్మ? బాగానే చూసుకున్నాడు. నా గారు పొలాలు కొన్నాడు, బాగానే చూసుకున్నాడు, బాగానే పెట్టాడు. పొలాలు కొన్నాడు. నీ పేరు మీద ఏమైనా పొలాలు కొన్నారా? కొన్నారా? కొన్నాడు, పెట్టాడు కూడా. పెట్టారా? మీరు మరి మీ సంతానం గురించి ఏమైనా చెప్పాలా? మీ పిల్లలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? సంతానం అందరం మంచోళ్ళే, ఏం చెప్పక్కర్లేదు. మరి మీ ఇప్పుడు తాతయ్య గారు చుట్టాలను మాత్రమే పైకి తీసుకొచ్చారా? నీ తరపులను కూడా పట్టించుకున్నారా?
మాదారి వాళ్ళు కూడా పట్టించుకున్నారు. పట్టించుకున్నాడు. మరి అందరిని పట్టించుకున్నారు అంటే నీకు విలువ ఇచ్చినట్టేగా. అవును ఇప్పుడు మేము కూడా నీ తరపేగా. అవును మమ్మల్ని కూడా బాగానే చూసుకున్నాడు చిన్నప్పటి నుంచి. అవును. తాతయ్య ఇప్పుడుకి అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు నొచ్చుకోకుండా అన్నిటికీ సమాధానం చెప్పి మీ విలువైన సమయాన్ని ఇక్కడ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మనం కలుసుకుందాం. అలాగే.